రెబల్ స్టార్ ప్రభాస్ గారు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఎలాంటి వివాదాల్లో మాత్రం తలదూర్చరు, చాలా దూరంగా ఉంటారు. సో ఇప్పుడు మాత్రం కమెడియన్ సప్తగిరిని మా ప్రభాస్ గారిని అంటావా అంటూ చాలా మంది ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా మన రాజాసాబ్ రిలీజ్ ఈవెంట్ వేడుకలు అయితే ఘనంగా జరిగాయి అన్నమాట. దానికి చాలా రోజుల తర్వాత అసలు ప్రభాస్ గారు ఈవెంట్లకు రావడం మానేశారన్న అందరికీ ఒక సమాధానంగా ఆయన అయితే వచ్చి చూపించారు. సో ఆయన వచ్చి కూర్చుని చక్కగా చాలాసేపు టైం ఇచ్చి ఫ్యాన్స్ అందరికి మంచిగా ఒక 10 నిమిషాలు పావుగంట స్పీచ్ కూడా ఇచ్చి వెళ్ళారనమాట. సో ఇంకా అక్కడ ప్రభాస్ గారిని చూడగానే అందరికీ చాలా హ్యాపీ అనిపించి హార్ట్ ఫుల్ అయిపోయింది. ఆ ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ గారి దర్శనం చేసుకున్నారు. సో ఇంకా ఆయన చూడటమే చాలా ఎక్కువ అని అభిమానులకి చాలా దగ్గర నుంచి కనిపించడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అయితే ఈ వేదిక మీద చాలా మంది సినిమాలో స్పీచ్లు మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడుతారు. ఎస్కేఎన్ గారి స్పీచ్ అయితే దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. కానీ అన్ని స్పీచ్లు ఉన్నా కూడా హైలైట్ అయింది ఎవరు అంటే సప్తగిరి గారిది అనమాట. ఎందుకంటే ఆయన ఫుల్గా ట్రాల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఆయన ఏం మాట్లాడారు అంటే కనుక, ఈ సినిమాలో కామెడీ అదిరిపోద్ది, మేమంతా కామెడీ ఎరగదీసేసాం, ఆర్తి గారు చాలా బాగా రాశారు, కానీ మాకన్నా ఎక్కువ ప్రభాస్ అన్న బాగా కామెడీ చేశాడు, సో మాకన్నా పెద్ద కామెడియన్ ప్రభాస్ అన్న అని ఒక్క మాట అన్నాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆయన ఎక్కువ స్కోప్ తీసుకున్నాడు కామెడీకి అని చెప్పడానికి, మాకన్నా పెద్ద కమెడియన్ అనే ఒక మాట వల్ల అది తప్పు అయిపోయింది. అంటే అది కాకుండా ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఇందులో కామెడీ ప్లేస్, హారర్ ప్లేస్, థ్రిల్లింగ్ అంతా ఉండదు అని చెప్పి. సో ఆయన కేవలం డైరెక్టర్ గారు హీరో గారు కూర్చొని జస్ట్ ఏం అవసరం ఫ్యాన్స్ కి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇద్దాము, వింటేజ్ డార్లింగ్ చూపియాలి అని చెప్పి అని ఒక పాయింట్ తోనే సినిమా స్టార్ట్ చేశారు. సో ఇంకా మారుతి గారు అంటే కంపల్సరీ రైటింగ్ లో సప్తగిరి గారిని పెట్టుకుంటారు, ఆయన లిస్ట్ ఆఫ్ కమెడియన్స్ అనుకుంటారు అనమాట. బట్ ఆయన వేదిక పైన ఆ మాట దొరకడం అనేది ఈ మధ్యన వేదిక పైన చిన్న మాటలకే చాలా ఇష్యూలు అయిపోతున్నాయి అనమాట. అదే సీరియస్ గా తీసుకుంటున్నారు జనం అంతా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఏదో ఒక వేదిక మీద, అవన్నీ పట్టుకుని కూర్చుంటే కనుక ఇంకా జీవితం అనేది ముందుకు వెళ్ళదు. సో ఇప్పుడు ఈయన అన్న ఆ ఒక్క మాట మరి అభిమానులను అయితే కొంచెం కలిసి వేస్తుందని చెప్పాలి. వాళ్ళందరూ ఆ వీడియో పెట్టుకుని, అంటే వాళ్ళు ఏం కాకుండా వేరే హీరో అభిమానులు మీ హీరో కమెడియన్ రా అని చెప్పి ట్రాల్ చేస్తుంటే, సో దానికి డిఫెండ్ చేసుకుంటూ సప్తగిరి గారిని అయితే మాట్లాడుతున్నారు అనమాట. నీకెందుకు దోలా అది ఇది అని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అవన్నీ కామన్ గా ఉంటానే ఉంటాయి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంత మాత్రాన హీరోకి వచ్చే నష్టం ఏం లేదు. హీరోకి ఇప్పుడు ఆయన ఆ మాట అంటం వల్ల ఆయనకు బాక్స్ ఆఫీస్ ఏం కరిగిపోదు, ఆయనకున్న స్టార్డమ్ ఏం తగ్గిపోదు. సో ఆయన నవ్వులాటగా అక్కడ హీరో గారు ముందే అన్నాడు అన్నమాట. ఆయనకు లేని బాధ మరి అభిమానులకు ఎందుకంటే, ఇంకా అభిమానులు అంతే, హీరోని ఎవరినే అంటే మాట తీసుకోరు. మరి దాన్ని తెలుసుకుని సప్తగిరి గారు ఏమన్నా సారీ అంటే ఆ మాట అన్నందుకు ఇప్పుడు అంటాం తర్వాత సారీ చెప్పడం ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఫ్యాషన్ అయిపోయింది. సో ఇది కూడా అలాగే ఉన్న సారీ వీడియో చెప్తారేమో చూడాలి.